హలో ఫ్రెండ్స్, ఎప్పుడు ఎవరి మనసులో ఎలాంటి కోరిక పుడుతుందో తెలియదు. ముఖ్యంగా సుఖాలకు సంబంధించిన కోరికలని కొందరు కంట్రోల్ చేసుకోలేక మితిమీరి ప్రవర్తిస్తుంటారు. నిజానికి ఇలాంటి కోరికల్ని కంట్రోల్ చేసుకోవడానికి మార్గం ఉన్నప్పటికీ అది ఎలానో తెలియకుండా తొందరపాటులో తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. అలా ఒక విధవరాలు కూడా తన కోరికలను కంట్రోల్ చేసుకోలేక ఒక సాధువుని లొంగదీసుకోవాలని అనుకుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ సాధువు పట్ల ఆమె ఏ విధంగా ప్రవర్తించింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇదొక స్టోరీ మాత్రమే. అయితే ఈ స్టోరీ ఉద్దేశం ఏంటంటే మన మనస్సుని ఏ విధంగా అదుపులోకి పెట్టుకోవాలి అని మాత్రమే. ఇక వీడియోలోకి వెళ్తే, ఒక పల్లెటూరులో సులోచన అనే ఒక వితంతువు స్త్రీ జీవిస్తూ ఉండేది. ఆమె వయసు కేవలం 30 ఏళ్లు మాత్రమే. అలా చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకోవడంతో ఆయన మరణాన్ని అస్సలు తట్టుకోలేకపోతూ ఒంటరిగా ఆయన్ని తలుచుకుంటూ ఉండేది. ఇక ఇంట్లో అత్తమామలు కూడా ఒక భయంకరమైన వ్యాధితో మరణించడంతో ఆ ఇంట్లో తానొక్కతే ఉంటూ తన జీవనాన్ని గడుపుతూ ఉండేది. ఇక పొట్టకోటి కోసం ప్రతిరోజు పొలాలలో లేదంటే ఇళ్లలో పాచి పనులు చేస్తూ ఉండేది. అయితే కొందరు మగవాళ్ళు ఆమె వయసులో ఉందని ఆమెను లొంగ తీసుకోవాలని చూస్తుండేవారు. కానీ ఆమె మాత్రం ఎవరికి లొంగకుండా ఉండేది. అయితే రాత్రి సమయంలో మాత్రం ఆమెకు తన భర్తతో గడిపిన క్షణాలు గుర్తుకు రావడంతో తన బాధలు పంచుకోవడానికి కూడా ఓ తోడుంటే బావుండేది కదా అని అనుకుంటూ ఉండేది. అలాగే తల్లి కావాలనే కోరిక కూడా తనలో చాలా ఉండేది. కానీ ఆ కోరిక కూడా తీరకపోయేసరికి చాలా బాధపడుతూ ఉండేది. అయితే ఓ రోజు సులోచన నీళ్లు తేవడానికి బావి దగ్గరకు వెళ్ళగా అక్కడకొక దృఢమైన శరీరం, ప్రకాశవంతమైన మొహంతో ఉన్న ఒక సాధువు వచ్చి దాహం వేస్తోందని కొన్ని మంచినీళ్ళివ్వమని అడగడంతో వెంటనే సులోచన ఆయనకు నీరిస్తుంది. ఆ సమయంలో సులోచనకు అతన్ని చూడగానే ఒక రకమైన కోరిక పుడుతుంది. దీంతో ఆయన చూస్తూ అలా ఉండిపోతుంది. ఇక ఆ సాధువు పిలిచినా కూడా ఆమె పలకలేదు. దీంతో సాధువు అమ్మా అని మరోసారి పిలవగా అప్పుడు సులోచన తేరుకోగా అప్పుడు ఆ సాధువు తనకిక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఏమైనా ఆశ్రమం దొరుకుతుందా అనడంతో వెంటనే సులోచన ఇక్కడ ఆశ్రమాలేవీ లేవు, కానీ మీకెలాంటి ఇబ్బంది లేకపోతే మా ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు అని అంటుంది. దానితో ఆశ్రమిస్తున్నందుకు సాధువు ఆమెకు ధన్యవాదాలు చెప్తారు. అలా సాధువుని తన ఇంటికి తీసుకుని వెళుతుంది. అయితే ఆ సమయంలో కూడా ఆమెకు ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మంచం మీద సాధువుని విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆ తరువాత ఆయన కోసం భోజనం సిద్ధం చేస్తుంది. అలా వంట చేస్తూ ఉన్న సమయంలో కూడా సులోచన తన ఆలోచనలతో వేడెక్కుతుంది. వెంటనే ఒక సాధువు విషయంలో ఇలాంటి ఆలోచనలు చేయడం తప్పు అని తనను తానే అనుకొని వంట పూర్తి చేస్తుంది. తర్వాత సాధువుకి భోజనం పెట్టగా ఆ సమయంలో సాధువు అమ్మా, ఈ ఇంట్లో మీరు ఒంటరిగా ఉంటారా అనడంతో అప్పుడు సులోచన అవును, నా భర్త చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఉంటున్నాను. అప్పటి నుండి పొలాలలో కూలి పనులు, ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ ఉన్నాను. ఇక ఒంటరిగా ఉండడం అనేది చాలా కఠినంగా ఉంది అని అంటుంది. దీంతో సాధువు ఆమెతో జీవితంలో ప్రతి ఒక్కరికి కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, వాటిని భరించక తప్పదు. ఇక చావు నుండైతే ఎవ్వరూ తప్పించుకోలేరు. అలా అని కష్టం వచ్చినంత మాత్రాన మనం జీవితంలో ఓడిపోయినట్టు కాదు అంటాడు. ఆ మాటలు విన్న సులోచనకు కొంత ప్రశాంతతతో ఉంటూ మీరన్నది నిజమే స్వామి అని అంటుంది. ఆ తర్వాత సాధువుతో స్వామి, మీరు తినేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను ఇంటి పనులు చేసుకుని స్నానం చేసుకొని వస్తాను అని అంటుంది. దాంతో ఆ సాధువు సరే అమ్మా, నేను కొద్దిసేపు ధ్యానం చేసుకుంటానని అంటాడు. ఇక సులోచన లోపలికి వెళ్ళి ఇంటి పనులన్నీ చేసుకుని స్నానం చేసి వస్తుంది. అయితే చన్నీటితో స్నానం చేయడం వల్ల ఆమెకు ఆలోచనలు మళ్ళీ అదే విధంగా వస్తాయి. దీంతో ఆమె ఇంటిలోకి వచ్చి తన అందంతో ఆ సాధువుని తన వైపు చూసే విధంగా తయారవుతుంది. అలా ఆమె అద్దం ఎదురుగా నిలబడి ఒకవేళ సాధువు తనను అంగీకరించకపోతే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగానే అసలు సాధువు పట్ల ఇలా ఆలోచించడం సరైనది కాదు అనుకుంటుంది. అలా
తన కోరికలు అణుచుకుని సాధువు దగ్గరకు వెళ్ళి, స్వామి, మీరు చాలా ఏళ్ళు ఘోర తపస్సు చేసి ఎంతో జ్ఞానం పొందారు, కాబట్టి నాకు ఓ విషయం చెప్పండి అని అంటుంది. అప్పుడు ఆ సాధువు, చెప్పమ్మా, నువ్వేం అడగాలనుకుంటున్నావు అని అడగడంతో ఇక సులోచన ఎవరైనా ఒక వ్యక్తి తనలోని ఇష్టాలను కోరికలను పూర్తిగా వదులుకోవడం సాధ్యమేనా అని అడుగుతుంది. దీంతో సాధువు ఆమె వైపు అలాగే చూస్తూ, అవును, సాధ్యమే అని అంటాడు. ఒక మనిషి తన మనసుని తన నియంత్రణలోకి తెచ్చుకోగలిగితే అది తప్పకుండా జరుగుతుంది అని అంటాడు. ఇక సులోచన ఇది నమ్మలేను, ఎందుకంటే మనిషికి కోరికలనేవి ఒక సహజ లక్షణం అని అంటుంది. అప్పుడు సాధువు, నిజమే, కోరికలు సహజమే, కానీ వాటిని నియంత్రించుకోలేకపోతే అవి మన జీవితాన్ని చిక్కుల్లో పడేస్తాయి, మనల్ని బలహీనంగా చేస్తాయి అని అంటాడు. ఇక సులోచన సాధువుతో, మీరు చెప్పిన మాటలు నాకు అర్థం కాలేదు, కానీ ఏ మనిషికైనా తన కోరికలను అణుచుకోవడం ఎలా సాధ్యం? అసలు అది మనిషికుండే సహజ లక్షణం కదా అని మళ్ళీ అంటుంది. అప్పుడు సాధువు, అమ్మా, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. బావి దగ్గర నీకు నా మీద కలిగిన భావన నాకు అర్థమైంది. మీరు నన్ను ఇంటికి పిలిచి వశం చేసుకోవాలనుకున్న విషయం కూడా నాకు తెలుసు అనడంతో సులోచన ఆశ్చర్యపోయి, లేదు, నేను ఎలాంటి ఉద్దేశంతో మిమ్మల్ని పిలవలేదు, కేవలం మీకు సహాయం చేయడం కోసమే పిలిచాను అని అంటుంది. అప్పుడు సాధువు, అమ్మా, నిజం దాచడం వల్ల లాభం ఏమీ లేదు, ఎందుకంటే నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. నేను నీలో ఉన్న కోరికలను తీర్చడం వల్ల నీలో ఉన్న కోరికలు తీరిపోతాయని అనుకున్నావు, కానీ నిజానికి అలా జరగదు. ఎప్పుడైతే మీరు మీ కోరికలను తీర్చుకోవడం మొదలు పెడతారో అప్పుడు అవి మరింత పెరుగుతాయి, కానీ తగ్గవు అని అనడంతో వెంటనే సులోచన కంటిలో నుండి నీరొస్తాయి. అవును, గురువుగారు నిజమే, నేను నా కోరికలను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. నా కోరికలు పదే పదే నన్ను తప్పుడు మార్గంలోకి తీసుకుని వెళ్తున్నాయి, కాబట్టి నా సమస్యకు పరిష్కారం చెప్పండి అని అంటుంది. అప్పుడు సాధువు, అమ్మా, ఈ సమస్య తీరాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం. నిజానికి కోరికలని ఎంతగా తీర్చుకోవాలని చూస్తే అవి అంత ఎక్కువగా పెరిగిపోతాయి. వాటిని అదుపు చేయడానికి ఒక్కటే మార్గం, మనసుని ఆధీనంలోకి తెచ్చుకోవడం. అది ధ్యానం, త్యాగం వల్ల మాత్రమే జరుగుతుంది అని అంటాడు. ఇక అప్పుడు సులోచన, స్వామి, మరి ఇదంతా నేను ఎలా చేయగలను? నేను ఒంటరిదాన్ని, నాకెలాంటి తోడు లేదు అని అంటుంది. అప్పుడు సాధువు, నీ ఒంటరితనమే పెద్ద బలం, ఎందుకంటే నిన్ను ఆపడానికి ఎలాంటి బంధనాలు లేవు, చేసి తీరాలి అనే బాధ్యతలు కూడా లేవు. ఇదంతా నీకు దొరికిన అవకాశం అనుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టు అని అంటాడు. ఇక సులోచన, ఇదంతా సులభమైన పని కాదు, ఎందుకంటే నా మనసు ఎప్పుడు చంచలంగా ఉంటుంది అని అంటుంది. దీంతో సాధువు, దీనికొక్కటే మార్గం, ధ్యానం, దైవభక్తి. మనిషి శరీరం ఎంత అందంగా అయినా ఉండొచ్చు, కానీ నిజమైన సౌందర్యం మనసులోనే ఉంటుంది అని అంటాడు. అలా ఆ రాత్రి మొత్తం సాధువు ఆమెకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఇక సులోచన కూడా తనలో కలుగుతున్న కోరికలన్నీ క్షణికమైనవి అని తెలుసుకుంటుంది. అలా మరుసటి రోజు ఉదయం నుంచి ఆమె కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఆమె సాధువుతో, స్వామి, మీరు నా జీవితంలో ఉన్న అతిపెద్ద బలహీనతతో పోరాడే మార్గాన్ని తెలియచేశారు. ఇంకా నా జీవితంలోనూ కొత్తగా ప్రారంభిస్తాను, సరైన మార్గంలో జీవించే ప్రయత్నం చేస్తాను అని అంటుంది. అప్పుడు సాధువు ఆమెను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సులోచన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె కొత్త ఆత్మవిశ్వాసంతో జీవనాన్ని సాగిస్తోంది. చూశారు కదా ఫ్రెండ్స్, జీవితంలో ఉండే సంఘర్షణలు, ఒంటరితనం, ఒడిదుడుకులు లాంటి సమస్యలు ఎన్ని ఉన్నా సరే మనం మన మనసును ఆధీనంలో పెట్టుకోవాలి, కోరికలను నియంత్రించుకోవాలి. నిజానికి అసలైన సంతోషం అనేదే ఆత్మజ్ఞానం, ధ్యానంలో ఉన్నాయి. ఇక శారీరక సుఖాలు మనిషికి కేవలం క్షణికమైన ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ ధ్యానం వంటివి మనిషికి స్థిరమైన ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు కూడా ధ్యానం వంటివి చేసి మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.